యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఈరోజు ఓ4 టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఈ మాటలు దేవుడు మోషేకు తెలియజేస్తూ అహరోనుకు అలాగే ఆయన కుమారులకు ఈ ఆశీర్వచనపు తెలియజేయమని తెలియజేస్తామన్నాడు. ఇదేనన్న దేవుడు మనకు కూడా ఈ ఆశీర్వచనపు మాటలు వ్యక్తిగతంగా మనకు తెలియజేస్తామన్నాడు. ఈ ఆశీర్వచనపు మాటలు ఈ దినన్న దేవుడు మనకు కూడా తెలియజేస్తామన్నాడు. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మన జీవితాల్లో చాలాసార్లు సమాధానం లేమి కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఏదైతే అప్పగించని స్థితి ఉందో అది అప్పగించకపోవడం వల్లనే సమాధానం ఏమి కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాంటి సమయంలో మాత్రమే మనం సమాధానాన్ని కోల్పోతాం. మన జీవితంలో నిత్యము సమాధానకరంగా మనం ఉండాలంటే దేవుని సన్నిధిని నిత్యము అనుభవిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని మనం పొందుకుంటాం. దేవుడు మన జీవితంలో తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మన జీవితంలో సమాధానం ఉంచి మన సమాధానకర్తలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు సమాధానకర్తకు అధిపతి. కాబట్టి మనం కూడా సమాధానకర్తలుగా ఉండాలని, అనేక మంది జీవితాల్లో సమాధానం నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఆయా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. సమస్య వైపు చూడడం కాదు, సమస్య వైపు చూస్తూ అక్కడ నిలబడడం కాదు, కానీ సమస్యని దేవునికి అప్పగిస్తే దేవుడు మన జీవితంలో సమాధానాన్ని ఇస్తాడు. చాలామంది జీవితాలు మనం చూసినట్లయితే సమాధాన లేమికి కారణం ఏంటంటే వారి జీవితంలో ప్రతికూలంగా ఆలోచించిన దాని స్థితిని బట్టి, సమస్యల వైపు చూస్తూ వాటినే పదే పదే ఆలోచించిన స్థితిని బట్టి సమాధానం లేమి కనిపిస్తూ ఉంది. కృంగుదలకు గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే వేదన, కృంగుదలకు, నిరాశ, నిస్పృహకు లోనైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే సమాధానకర్తకు అప్పగించలేని పరిస్థితిని బట్టే. మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురవుతున్నప్పుడు వాటిని మొట్టమొదట దేవుని సన్నిధికి వెళ్ళి అప్పగించాలి. అలాంటి సమయంలోనే దేవుడు గొప్ప విడుదల కలుగజేస్తాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో ఏదైనా సమాధానం లేమి మీ జీవితంలో అలుముకోయిందా? ఒకవేళ అలా అలుముకున్నట్లయితే దేవుడు మీ జీవితంలో శాంతిని, సమాధానం ఇష్టపడుతున్నాడు. ఆనాడు శిష్యులు కూడాను మేడగదిలో ఉండి భయపడిపోతూ మేము యేసుక్రీస్తు వారిని ఆయన శిష్యులమని తెలిస్తే మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని భయంతో గదిలో ఉండి తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు 3వ రోజున ఆరోహణమై వారి దగ్గరికి వచ్చి మీకు సమాధానం కలుగుగాక అని చెప్పాడు. ఎవరి హృదయాలైతే సమాధానం లేదో, ఎవరి హృదయాలైతే నెమ్మది లేదో, అలాంటి వారి జీవితాల్లో సమాధానం నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? వారి భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచిస్తున్నారా? లేకుంటే ఆర్థిక సమస్యలు చూస్తూ కృంగిపోతున్నారా? ఈ పరిస్థితుల నుంచి మాకు మార్పు ఎప్పుడు వస్తుందని కనిపెడుతున్నారా? అయితే
దేవునికి ఆ సమస్యను అప్పగించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో, తన సన్నిధి కాంతిని మీపై ఉదయింపజేసి మీ హృదయాల్లో గొప్ప సమాధానం నింపి మీ హృదయాల్లో నెమ్మది కలుగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన భవిష్యత్తు అంతటినీ ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి భవిష్యత్తు గురించి మనం భయపడిన అవసరం లేదు. ఒకవేళ మీ జీవితంలో అనారోగ్యంగా ఉన్నారా, ఆ అనారోగ్యం గురించి ఆలోచిస్తూ మీరు కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకోసమనంటే మన జీవితాన్ని స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు ఆయన. ఆయన యెహోవా రాఫాగా ఉండి మీ జీవితంలో సమాధానం నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అప్పుల సమస్యలతో బాధపడుతున్నాడా, మన దేవుడు ఐశ్వర్యవంతుడు. తన ఐశ్వర్యం నుంచి, తన కృపా సమృద్ధి నుండి మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. కాబట్టి దానికోసం మనం భయపడిన అవసరం లేదు. కాబట్టి ఏ విషయంలో మనం కురుకుపడడానికి వీల్లేదు, భయపడిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా మీకు సమస్య ఎదురైందా, ఈ సమస్యని అంత మాత్రము తొలగిపోవట్లేదని ఆలోచిస్తూ నలిగిపోతున్నారా, అలాంటి సమస్యను దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఆ సమస్య నుంచి విడిపించడం మాత్రమే కాదు కానీ జయమిచ్చి మీ జీవితంలో సమాధానం నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి తన సన్నిధి కాంతిని మీపై ఉదయింపజేసి మీ హృదయాల్లో సమాధానం నింపాలని దేవుడు ఇష్టపడుతుండగా పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుందాం. సమస్య వైపు చూడకుండా సమస్యను పరిష్కరించి సమస్య నుంచి విడిపించి జయమిచ్చే దేవుని వైపు చూద్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఇదేనా మీ ఇస్తున్న ఆశీర్వచన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీ సన్నిధి కాంతిని మాపై ఉదయింపజేసి మా జీవితంలో గొప్ప సమాధానం నింపి నెమ్మదిని అనుగ్రహించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా ప్రియుల జీవితాల్లో ఏ సమాధానం లేమితో బాధపడుతున్నారో వాటన్నిటి నుంచి విడుదల కలుగు చేసి గొప్ప జయమిచ్చి నెమ్మదిని దయచేస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఒకసారి మీ కృపగలాస్తానికి మాకు అప్పగించుకుంటూ సమాధానకర్తగా ఉండి మా జీవితాన్ని నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడుగా ఉండి తన సన్నిధి కాంతిని మీపై ఉదయింపజేసి మిమ్మల్ని నెమ్మదిపరచుట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.